యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతున్నట్టు అద్భుతమైన చక్కటి వాక్య సందేశం మాటలు విందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నమాట, నీకు దేవుడు తోడుగా ఉంటాడు మాత్రం కాదు, ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాడు. మనుషుల తోడు కన్నా దేవుని తోడు ఎంతో గొప్పది. ఎందుకంటే మనం చేసే పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ పనిలో మనము విజయాన్ని పొందుకోగలుగుతాము, ఆ పనిని మనము సంపూర్తిగా ముగించగలుగుతాము. చాలామంది పని పూనుకుంటున్నారు, పని ప్రారంభిస్తూ ఉన్నారు, కానీ ఆ పనిని ముగింపు వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి దేవుడు తోడుగా ఉండకపోవటం. అంటే దేవుడు అందరికీ తోడుగా ఉంటాడంటే ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు, కానీ ఎవరైతే ఆయన నమ్మి ఆయన మాటలు విని ఆయన మాటలకు ఆయనకు స్థానం ఇస్తారో, ఆయనను చేర్చుకుంటారో, హృదయంలో విశ్వసిస్తారో వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిజంగా ఈ రోజుల్లో చాలామంది దేవుని తోడు లేక వారు ఏం చేస్తున్నారో, వారు చేసే పనిని విజయవంతంగా ముగించలేకపోతూ ఉన్నారు. కారణం, నా బలం ఉంది, నా శక్తి ఉన్నది, నా ధనము, నా జ్ఞానము అని అనుకుని విర్రవీగిపోతూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ పోతున్నారు. కానీ ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. మనుషులందరూ ఎలా ఉన్నా కానీ నేను చెప్తున్న మాటను నువ్వు నమ్ము నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉంటాను. మానవుల తోడు కొద్ది కాలమే అండి. ఎంత మంచి వాళ్ళైనా, ఎంత నీ అనుకున్నా కానీ, నా అనుకున్నా కానీ వారు కొద్ది కాలం వరకే ఉంటారు, శాశ్వతం వరకు ఉండలేరు. మన కష్టములో నష్టములో కూడా కొన్నిసార్లు పాలు భాగస్తులుగా ఉంటారు కావచ్చు, కానీ అది లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండలేరండి. నిజం, ఇది వాస్తవం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. మనుషులు ఎవరు తోడున్నా లేకున్నా, నీ బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రి, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తోడబుట్టిన వారు ఎవరైనా, రక్త సంబంధికులు ఎవరైనా నీకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు బాధపడుతూ దిగులుతో విచారంతో ఉంటావు? నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేద్దామని అనుకుంటున్నావో ఆ పనిని నీవు ధైర్యంగా చేయవచ్చు, ఎందుకంటే నేను తోడుగా ఉంటాను కాబట్టి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా పని చేయాలంటే భయం, ఎందుకంటే ఇది నా ఒక్కడి వల్ల అవుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నీ ఒక్కడి వల్ల అవుతుందని అనుకో మాకేమాత్రం కూడా, కానీ నీ ఒక్కడివి కాదు, నీ తోడుగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో. నీకు ఎల్లప్పుడూ తోడుగా నా దేవుడు ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితిగతి ఏదైనా కానీ, నీ దిగున స్థితిని బట్టి మనుషులెవరు నీ తోడుగా ఉండట్లేదు, మనుషులెవరు నీ దగ్గర రావట్లేదు కావచ్చు. నా దేవుడు చెప్తున్నాడు, నీ స్థితిగతిని దేవుడు నేను చూడట్లేదు బిడ్డ, నేను నీకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాను, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. అంతే, ఖచ్చితంగా నేను బలపరుస్తాను. రోజు నీకున్నటువంటి అనారోగ్యంలో నేను అందరూ విడిచిపెట్టిపోయి ఉండొచ్చు, కానీ నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఒత్తిళ్లను బట్టి, లేమిడిని బట్టి, అప్పులను బట్టి నీకు అందరు దూరమై ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉండు. నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో, నీ ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలని, ఏదైతే పని చేయాలని ప్రారంభించాలనుకుంటున్నావో పని ప్రారంభించు, పని పూనుకున్నాము, నేను తోడుగా ఉన్నాను. మనుషులు ఎవరు తోడు ఉండరండి. ఎందుకంటే మన తోడుగా ఉంటే మనం వాళ్ళ రోగం నాకు వస్తుందేమో అనుకుంటారు. మనతో పాటు ఉంటే వాళ్ళు కట్టవలసిన డబ్బులు నేను కట్టవలసి వస్తుందేమో అని చెప్పేసి అనుకుని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని కుమారుడా, దేవుడు తన భారమంతా, ఇదిగో నా దగ్గరికి రా, నీ భారమంతా నేను తీసివేస్తానని చెప్పేసి, నీ భారమంతా నా మీద మోపమని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక ఇంత గొప్ప వాగ్దానాన్ని ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తుంటుండగా ఎందుకు బాధతో, దిగులుతో, విచారంతో ఉంటావు? నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, ప్రారంభించు. దైవ చిత్తానుసారమైనది ఖచ్చితంగా అది
దేవుడు సహాయం చేస్తాడు, నేను నీకు తోడుగా ఉంటానని మాటిస్తూ ఉన్నాడు. కనుక ఈ గొప్ప వాగ్దాన్ని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన ఉంచు. ప్రార్థన చేసినప్పుడు కూడా ఒకటే అనుకో, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఎవరున్నా లేకున్నా దేవుడు తోడుగా ఉంటాడు. నమ్మకంతో ప్రార్థన చేయి, తద్వారా ఖచ్చితంగా మేలులు పొందుకోగలుగుతాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన చక్కటి వాక్య సందేశాన్ని మీరు మాకు తెలియపరుస్తున్నారయ్యా. ఈ నామాన్ని స్తుతిస్తున్నాము, గానపరుస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఏదైతే పని చేయాలనుకున్నామో ఆ పనిని నువ్వు ప్రారంభించి పూనుకోనమంటున్నావు. నేను నీకు తోడుగా ఉంటున్నా అంటున్నావు ప్రభా. నిజంగా మా చుట్టూ ఉన్న మనుషులు మేము ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు మాకు దూరంగా ఉండి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీవు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు కనుక నీ నామని సూచిస్తూ గణపరుస్తూ ఈ గొప్ప వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.